హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రసం చేస్తున్నానండి. దానికి కావాల్సిన మసాలాన్ని ముందుగా ఎంచుకోవాలి. ఈ ధనియాలు, మిరియాలు, ధనియాలు, ఒట్టిమిరపకాయ 4 ఒట్టిమిరపకాయ తీసుకున్నానండి. ఇది జీలకర్ర వేసుకున్నా. ఇది మెంతులు చాలా తక్కువ తీసుకోవాలి. మెంతు చాలా తక్కువ తీసుకోవాలండి, లేదంటే సేద వచ్చేస్తుంది. తెల్లగడ్డ కూడా 4-5 పలుకులు గట్టు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా ఎంచుకోవాలండి. ముందుగా ఇదంతా సన్న మంటల్లో పెట్టి ఎంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మాడిపోకుండా అంతా బాగా మంచిగా ఎంచుకోవాలి. ముందు అంతేనండి. ఇది తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కొట్టుకోకుండా కొంత అగడాగా ఉన్నట్టు అట్లా పరగగానే అట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత ఇదన్నీ మిక్సీ పట్టుకోవాలండి. చూసి వేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు వేయకుండా. మిక్సీ ముందుగానే హీట్ అవుతాయి. మిక్సీ పట్టుకొని వస్తానండి. చూడండి, అయిపోయింది. మెత్తగా ఉంది కదా, మరీ అంత మెత్తగా లేకుండా మరీ అంత మెత్తగా ఉండకూడదు, అంత బరకగానే ఉండాలి. ఇదే పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇంకొక జారు తీసుకొని దానిలో 4 టమాటా తీసుకొని, టమాటాలు 4 పెద్ద ముక్కలు చేసి దానిలో వేసుకోవాలి. చింతపండు మరి అంత ఎక్కువ లేకుండా మనకి ఎంత కావాలో రసం దానికి తగినంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కాడలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలి. కొరని పట్టుకున్నాను. మరి అంత మెత్తగా లేకుండా కొంత బరకగానే ఉన్నట్టు పట్టి ఉన్నా. ఇప్పుడు మనం తిరువాత పెట్టుకోవాలి. తిరువాత పెట్టుకొని ఒక కడాయి తీసుకొని మనకు తిరువాత కావాల్సిన కొద్దిగా నూనె వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఒక చెంచాడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో తాలింపులకు తీసుకున్నానండి. ఇదన్నీ వేసి వేసుకోవాలండి. అంతా వేసి బాగా ఎంచుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎర్రగా అయింది కదా. ఇప్పుడు మనం ఇది టమాటా ఉంది కదా, మిక్సీ పట్టిన టమాటాని, ఆ టమాటా కూడా దానిలో వేసి బాగా ఎంచుకోవాలి. బాగా నూనె అంతా పైకి వచ్చినట్టు, పైకి తేరినట్టు ఉంచుకోవాలి. బాగా నూనె అంతా పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ టైంలో మన మసాలా ఉంది కదా, పొడి కొట్టి పెట్టిన మసాలా, రసం పొడి, ఆ పొడిని వేసి కలుపుకోవాలి. ఎక్కువ ఉంది, మొత్తం అవసరం లేదు, 2 చెంచాడు వేసున్నా. ఇది కూడా అట్లేదంతా కొంచెంసేపు ఎంచుకోవాలి బాగా. ఇది ఇంకువ కొద్దిగా ఎక్కువ అవసరంలో రొంద వేసుకుంటే బాగుంటుంది. ఇంకువ వేసుకుంటేనే మంచి వాసనగా బాగుంటుంది. రొంద ఇంకువ వేసుకోవాలి. అది కూడా వేసి అట్లా కలిపేయాలండి. వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా వేగాలండి. ఇది బాగా మంచిగా ఎంచితేనే ఇది బాగుంటుంది, రుచి ఉంటుంది. మాడిపోకుండా చూసుకోవాలి. అండుకుంటా ఉంది కదా, నూనె తక్కువ వేసాను కాబట్టి అది మాడుతూ ఉంది చూడండి. అండకుండా
అట్లే మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలి. ఆ జార్లోనే నేను నీళ్ళు తీసుకున్నా. ఆ టమాటాని పులుసు పట్టినాం కదా, ఆ జార్లోనే నీళ్ళు తీసుకున్నా. ఇప్పుడు మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడమైన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టి వదిలాలి. ఇది కొద్దిగా చక్కెర అండి, ఇది చక్కెర వేస్తున్నా. అది అంతంగా కొద్దిగా రుచి బాగా, చక్కెర వేస్తే రుచి బాగుంటుంది. లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం ఉంటే బెల్లం కూడా ఒక ముక్క బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా చక్కెర వేస్తున్నానండి. రొందా వేసిన, మరి ఎంత వేసుకోకూడదు, తీపి వచ్చేస్తాయి. అది ఒక రుచి వస్తుందన్నమాట. టమాటా వేసినప్పుడు టమాటా రసంలో తీపి ఉంటే బాగుంటుంది. రొంత వేసుకోవాలండి. అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసుకోవాలండి. జాగ్రత్తగా చూసి నిదానంగా అన్నీ దానిలో పోసేయాలండి. అంతేనండి, అయిపోయింది రసం. ఇంతేనండి, రసం అయిపోయింది. ఇప్పుడు అన్నం చేసుకోవాలండి. అన్నం చేస్తాం. ఇప్పుడు బియ్యము అర్ధ గంట ముందు కడిగి నానబెట్టి ఉన్నా. ఇప్పుడు అది కూడా 2 నీళ్ళు కడిగి బాగా మంచిగా నానబెట్టి ఉన్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి దానికి కాస్త కొద్దిగా ఉప్పు వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, లేదంటే లేదు. నేను ఉప్పు వేసుకుంటానంటే అన్నంలో నేను కొంత ఉప్పు వేసుకుంటున్నా. సరిపోయినంత ఉప్పు వేసుకొని పొంగి వచ్చింది చూడండి. బాగా ఇదన్నీ అన్నం బాగా బియ్యం బాగా పొంగిన తర్వాత నేను వడకట్టుకుంటాను. వడకట్టేసి అది దమ్ముకు పెట్టేసినానండి. అయిపోయింది. వడకట్టేసి దమ్ము పెట్టేసిన. ఇప్పుడు అప్పడం ఎంచుకోవాలి. అప్పడం ఎంచుకుంటున్నా. అంతేనండి, మనకు కావాల్సిన ఎన్ని అప్పడం కావాలో అన్నీ ఎంచుకోవాలి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియో తీసుకొస్తా. అంతేనండి, అప్పడం కూడా ఏం చేస్తున్నా. అయిపోయింది. అన్నం కూడా ఉడికింది. దమ్ వచ్చేసింది. అన్నం కూడా బాగా ఉడికి సెగ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటాను. అంత ప్లేట్లో తీసుకుంటున్నా. అయిపోయిందండి. ఇంతేనండి, భోజనం చేసుకోవచ్చు. అయిపోయింది. ఇంకా లైక్ చేసుకోండి. ఇంకొక వీడియోకి మళ్ళీ కలుస్తాం.